మాకు 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చేత కాదు. 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు. 2 లక్షల రుణమాఫీ మాకు కానే కాదు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు. 200 యూనిట్ గ్యాస్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు. ఈ 6 గ్యారెంటీలు అమలు చేసడం మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతోని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి, చేత లేఖ రాయమని చెప్పండి. నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చేతగాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందాం అని చెప్పి మేమే ఆడుకొస్తాం. వాళ్ళ కనుగొన కూడా నేను చేస్తానా. ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పోయి పోలీసు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గుండాల రాళ్ళ దాడి తినేది ఎవరు? నేనే కదా. అరెస్ట్ అయింది ఎవరు? నేనే కదా. ఇలా వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతే పోయి భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. నష్టపోయిన రైతుల క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ భరోసా కల్పించింది ఎవరు? నేనే కదా. ఇలా 100 కేసులు దాదాపు 80 నుంచి 100 కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద? నా పేరు మీదే కదా. వాళ్ళకి ఎందుకన్నా కనబడతలేదు మరి? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు. ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా. గతంలో బీఆర్ఎస్ పార్టీ గిరే చెప్పుకునేది 5-10 సంవత్సరాలు కేంద్రం ఇస్తుందా అన్ని ఇచ్చాక మీరే పక్కన రాదు. అన్ని కేంద్రమే ఇచ్చాక మళ్ళీ దుకాణం తెచ్చి కొత్త కేంద్రం తిట్టు సాడేసిళ్ళు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తీరితేనే నాకు గరికా నాకు ఘాటికాయ పరిస్థితి. ఇలా వీళ్ళకి అదే సాడేసి ఇవాళ అన్నిటికీ కేంద్రం అనక ఇంకా మొదలే కాలే. ఇంకా వాళ్ళది ఇంకా మొదలే కాలే. ఇప్పుడే కేంద్రం అనక మనకి మీరు ఏమి అన్నట్టు ఇక అంటే చేతులు తెచ్చిరిగా మొత్తం చేత కాదని చేతులు తెచ్చిరిగా.